హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు లవ్ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ తీసుకురావడం జరిగింది. ఈ వీడియో ఆల్రెడీ మనం అయితే పెట్టాము ఇంతకు ముందు. సో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రేట్ తగ్గించి అయితే ఓనర్ మీ ముందుకు మళ్ళీ పెట్టమని చెప్పారు. సో అది చేత మీకోసం మళ్ళీ ఈ హౌస్ వీడియో తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కల్లూరు ఉంది కదా, కల్లూరు నుంచి ముందుకు వస్తే మనకి శ్రీచక్ర హాస్పిటల్ ముందు నుంచి వస్తే మనకి రాజభోజనం అనే ఉంటుంది. రాజభోజనం అనే రెస్టారెంట్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే లేదు, చాలా దగ్గర అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మేరీ సిటీలో ఉన్న లొకేషన్ అనమాట. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ డిమార్ట్ వచ్చి జస్ట్ 5 minutes అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా హౌస్ ఒక వీడియో మీకు చూపించేస్తాను ఫాస్ట్గా. సో చూసేయండి, లెట్స్ గో. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసినది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. సో పార్కింగ్ ఏరియాలో మనకి ఇలా అయితే ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్స్ కూడా మనకి ఇక్కడ ఇలా నీట్గా గుడ్ లుకింగ్ టైల్స్ అయితే వాడటం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ స్టెప్ జీరో వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది సెట్ బ్యాక్ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం సెట్ బ్యాక్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టేక్ డోర్ అయితే ఉంటుంది, మెయిన్ డోర్ వచ్చేసి మనకి. సో లోపలికి వెళ్ళి హౌస్ వీడియో చూసేద్దాం. ఏదైతే ఉందో హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో మెయిన్ డోర్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. సో మనకి హాల్ కూడా మంచి సైజులో అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి కెమెరా వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర అయితే ఉంది. సో ఇదైతే మనకి కంప్లీట్గా హాల్ అనమాట. సో సోఫాస్ ఇలా పెట్టుకున్నా కూడా మనకైతే ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ పిఓపి కూడా మీరు చూడొచ్చు. సో గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. సో చాలా మంచిగా అయితే ఉంది. మనకి కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఇందాక చూసాం కదా, మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో ఇదంతా మనకి టీవీ యూనిట్ ఏరియా అనమాట. సో కబోర్డ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో టీవీ యూనిట్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో డీసెంట్ కలరింగ్ అయితే యూజ్ చేశారు, పిస్తా కలర్. అండ్ ఇక్కడ కూడా కిచెన్ ఏదైతే ఉందో విజిబిలిటీ హాల్లోకి రాకుండా ఇలా అయితే మనకి కబోర్డ్స్ తో డిజైన్ చేయడం అయితే చాలా మంచి థాట్ అయితే ఉంది. అండ్ ఇది కూడా అట్రాక్టివ్ గా ఉంది ఇక్కడ. సో ఇవి ఇలా ఇచ్చేస్తారు మనకి, అదనమాట కిచెన్ అనమాట. సో మన కిచెన్ లో ఇలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సింక్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నీట్ గా అయితే ఉంది. మన కిచెన్ లో కూడా కబోర్డ్స్ చేయించడం అయితే జరిగింది. సో పైన కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అండ్ రెగ్యులర్ యూసేజ్ కోసం గ్లాస్ ఫినిషింగ్ తో ఉన్న కబోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఓపెన్ సెల్ఫ్ అయితే ఇలా పెట్టారు. ఇది కూడా గుడ్ లుకింగ్ ఉంది. ఇక్కడ స్విచ్ కూడా పైన చూడవచ్చు మీరు, స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కిచెన్ లో ఏమైందంటే కిచెన్ లో ఏమైంది పూజ రూమ్ అయితే లేదు. మనం ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది కదా, ఈ హ్యాండ్ వాష్ ఏరియా దగ్గర మనం ఇటు సైడ్ వాస్తు ప్రకారం ఇక్కడ కిచెన్ మనం పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే సో అది మీరు కిచెన్ చూసారు కదా, కిచెన్లో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో కబోర్డ్స్ అయితే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పూజ రూమ్ ఏదైతే ఉందో అక్కడ మనకి షింక్ ఉంది కదా, ఆ షింక్ పక్కనే సో కంప్లీట్ ఇది యాక్చువల్లీ బిల్డర్ కట్టించిన మనకి కంప్లీట్ వాస్తు ప్రకారం అయితే కడతారు ఎవరైనా కానీ. సో అక్కడ మనకి పూజ రూమ్ రిమూవ్ చేసి వీళ్ళైతే ఇక్కడ ఇలా సెల్ఫ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మీరు అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకసారి. మీరు ఒకవేళ ముస్లిమ్సే కూడా నో ప్రాబ్లం, మీకైతే అవసరం లేదు. ఎవరైనా ఒకవేళ చేసుకున్న వాళ్ళు తీసుకున్నారు అనుకునే హౌస్ మీకైతే అక్కడ వాస్తు ప్రకారం అక్కడ సెటప్ చేసుకునే పూజ రూమ్ సెటప్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే పర్చేజ్ చేసే విషయంలో చిన్న లాజిక్ కూడా మనం వెళ్ళిపోతాం. సో మనకి అన్ని నచ్చినా కూడా, అందుకని నేను రిపీటెడ్గా చెప్తున్నా. సో ఇలా మనకి ఇక్కడంతా హాల్ మనకి చూసారు కదా. ఇప్పుడు ఈ బెడ్రూమ్కి వెళ్ళి చూసారు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ మంచి సైజులో అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా కబోర్డ్స్ చేయించుకోవడం అయితే జరిగింది. పైన కూడా ఎక్కువ స్టోరేజ్ కోసం కబోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ఇదైతే ఉందో మనకి బీరువా సెటప్ కోసం ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కోసం విండో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ ఏదైతే ఉంది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇలా డబల్ కాట్ వేస్తే మనకి ఇంత ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసీ అయితే ఆల్రెడీ ఉంది. వెంటిలేషన్ కోసం కూడా ఒక విండో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఇలా కబోర్డ్స్ చేయించడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ బెడ్రూమ్ లో మనకి ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా పైన కూడా మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ బెడ్రూమ్ లో ఇదైతే ఇది మనకి పెద్ద బెడ్ అనమాట. సో ఇలా ఈ బెడ్ వేసుకున్నాం, కొంచెం తిరగడానికి అయితే ప్లేస్ ఉంది. కానీ ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ లేదు. హౌస్ కంప్లీట్ చూసారు కదా. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఈ హౌస్ వచ్చేసి మనకి
కల్లూరు ఎస్టేట్లో, కల్లూరు ఎస్టేట్ కాదు మనకి కల్లూరు సర్కిల్ ఉంటుంది కదా, దానికి ముందుకు వస్తే రాజభోజనం అనే రెస్టారెంట్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి దాని బ్యాక్ సైడ్ నుంచి కోయిట్ వస్తే మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండదు. సో చాలా దగ్గర అయితే ఉంటుంది హైవేకి. డిమార్ట్కి చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి చౌరస్తాలో ఉన్న డిమార్ట్కి జస్ట్ 5 minutesలో అయితే బైక్ మీద అయితే ఉండవు. 5 minutes కూడా పట్టదు, జస్ట్ 5 minutes అయితే చెప్తున్నాను బైక్ మీద. అండ్ ఇంకోటి ఇది ఎంత సైజ్ ఉందంటే, సైజ్ విషయానికి వచ్చేస్తే హౌస్ సైజ్ విషయానికి 2.22 అనమాట. 2 సెంట్లు 2 cents 2.22 అనమాట. 2.25 సెంట్ కొంచెం తక్కువ, 2.5 సెంట్ అనుకోండి. ఇంకా 2.5 సెంట్ అయితే ఈ హౌస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మెయిన్ మనకి ఇక్కడ బోర్ ఉంది, సంపు ఉంది, అండ్ మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే హౌస్లో పూజ రూమ్ అయితే లేదు. సో ఇక్కడ ఇది 2 విషయాలుగా ఆలోచించవచ్చు. సో ఎవరైనా పూజలు చేసుకునే వాళ్ళకి మనకి కిచెన్లో మనకి ఏదైతే వాస్పగరం ఏదైతే ప్లేస్ చూస్తారో అక్కడ పూజ రూమ్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా, కబోర్డ్స్ ద్వారా చేయించుకునే విధంగా అయితే ఉంటుంది అనమాట. ఆర్ఎల్స్ పూజ చేయలో వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఒకవేళ ఇంకా అలానే యూజ్ డైరెక్ట్ ఎప్పుడు ఎలా ఉందో అలానే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ హౌస్ వచ్చేసి 3 years ఓల్డ్ అనమాట. 3 years ఓల్డ్ హౌస్ అయితే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా సిటీలోనే ఉంటుంది. సో చౌరస్తాకి వెళ్ళాలన్నా కూడా 5 minutes, చౌరస్తా నుంచి మనకి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇంకా జస్ట్ 3 minutes ఆ నుంచి అంతే. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కర్నూలు బస్ స్టాండ్ నుంచి 10 minutes లోపు ఈ హౌస్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇంకా కర్నూలు ఏదైతే బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్, దాని నుంచి 10 minutes, అదే 10 kilometers కూడా కాదు, 10 minutes బైక్ మీద వస్తే, ఆటో మీద వస్తే 10 minutes అయితే ఈ హౌస్కి అయితే రీచ్ అయిపోతాం. సో ఇదనమాట ఈ హౌస్ యొక్క ఓవర్వ్యూ. అండ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి వచ్చి చూడండి, నచ్చింది, మీరు కొందామని ఇంట్రెస్ట్ ఉందంటే మన దగ్గర మన ఛానల్ని చూసినందుకు మీకు అయితే డిస్కౌంట్ ఇస్తారు. నేనైతే డిస్కౌంట్ ఇప్పించేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం రేట్ అయితే చెప్పడం జరిగింది, 65 lakhs చెప్పడం జరిగింది. సో ఓనర్ ఫైనల్గా ఒక రేట్ అయితే చెప్తున్నారు, 55 lakhs అయితే చెప్తున్నారు, 55 లక్షలు అయితే చెప్తున్నారు. సో రేట్ అయితే కంప్లీట్గా తగ్గించేసి ఇంకా బార్గెన్ అంటే ఇప్పుడు ఎట్లా 65 అయితే బార్గెన్ చేసి మనకి ఈ రేట్ అనేది ఫైనల్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏమంటారంటే 55 చెప్పేసేయండి మార్కెట్లో మీరు. సో వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు చేసి ఇచ్చేద్దాం అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ హౌస్ యొక్క ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 55 లక్షలు, స్లైట్లీ నెగోషియబుల్, అంటే ఇంకొంచెం తగ్గించుకుంటారు అంతే, ఇంకెక్కువ మళ్ళీ బార్గెన్ ఉండదు. సో అదనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఒకసారి చూడండి. అండ్ మనకి సో ఎవరైనా కానీ ఓల్డ్ హౌస్ కొంటున్నారంటే మినిమం థింగ్స్ వచ్చేసి పెయింటింగ్, ఏదైనా చిన్న ప్యాచ్ వర్క్, ఏదైనా మ్యాంటరీ, అది ఎవరు కొన్నా, ఈవెన్ మీరు ఇల్లు అమ్మినా కూడా వేరే వాళ్ళు కొన్న వాళ్ళైతే మ్యాండటరీగా చిన్న చేంజెస్ అవి అయితే మెయింటైన్ చేయడం అయితే ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో కానీ, కొలీగ్స్ కానీ ఎవరు ఉంటే షేర్ చేయండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మార్కెట్లో కంప్లీట్గా ప్రతి చోట ఏజెంట్ అయిపోయినారు. అంటే లైక్ ఫుల్ టైం ఏజెంట్ లాగా కాకుండా, సో ఎవరైతే హౌస్ ఇప్పుడు ఉన్నారో ప్రతి ఒక్కరు యాక్టింగ్ లైక్ ఏజెంట్ అనమాట. సో గవర్నమెంట్ లైక్ ఎంప్లాయీ ఆల్సో యాక్టింగ్ లైక్ ఏజెంట్. వేరే మంచి ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళు కూడా ఏజెంట్ లాగా అయితే బిహేవ్ చేస్తారు. సో ఏంటి అంటే ఇప్పుడు మీరు కొనాలనుకుంటున్నారు, వీడియోస్ నచ్చుతుంటాయి. నాది ఏంటంటే ఓనర్ టు ఓనర్ అనమాట. ఇప్పుడు ఈ హౌస్ ఓనర్ ఉన్నారు, మీరు వస్తే నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. నేను ముసుగులో గుద్దులు అట్లా వాళ్ళు ఒక రేట్ చెప్పినారు, వీళ్ళు ఒక రేట్ చెప్పినారు, మనది ఒక మధ్యలో ఈ రేట్ అని రేట్ల దగ్గర ఇదైతే ఉండదు. రేట్లు కూడా నేను ఏదైతే చెప్తున్నానో నేను చెప్పినంత మాత్రం మీరు కొన్నారు. ఎందుకంటే రియాలిటీలో ఎవరైనా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే చేస్తారు. ఇక్కడ ఎంత సెంట్ నడుస్తుంది, ఏంది నడుస్తుంది అని చెప్పి చేస్తారు. చెక్స్ అయితే ఉంటాయి కదా. ఈవెన్ ఎవరైనా నేను మీకు చెప్పాలన్నా కూడా రియాలిటీనే చెప్పాలా, ఏదో ఇది ఇమాజిన్ చేసి ఎప్పుడైతే బాగుండదు కాబట్టి. సో రియాలిటీ చెక్స్ అయితే, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అయితే ఉంటాయి. సో దాని ప్రకారం అయితే మనమైతే ఏదైనా ప్లాట్ కానీ, హౌస్ కానీ, సో ఏదైనా ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నాట్ ఓన్లీ పర్చేజింగ్ ఏ హౌస్. సో ప్రతి విషయంలో బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేయడమే జరుగుతుంది. సో అదనమాట. అండ్ సో ఇదే ఏరియాలో మనకి బ్యాక్ సైడ్ కొంచెం నిర్మల్ నగర్ అని ఉంటుంది. నిర్మల్ నగర్లో ఒక ప్లాట్ అయితే వచ్చింది. సో ఆ ప్లాట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చిన్న క్లిప్ పెట్టేస్తాను. సో అది కూడా మీరు ఒకవేళ వచ్చినారంటే చూడాలనుకుంటే కూడా అది కూడా మీకు చూపించేస్తున్నాను అనమాట. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో ఇలాంటి హౌస్ వీడియోస్ కోసం నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు ఒకసారి అవి కూడా చూడండి. సేల్స్ అవైలబుల్ ఉన్న హౌసెస్. అండ్ మెయిన్ థింగ్ వీడియో ఎండింగ్లో మీకు ఓనర్స్ ఓన్గా కట్టించుకున్న హౌస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా చూసేయండి. మన ఇంట్రెస్ట్ ఉందంటే మీరు నాకు కాల్ చేసి నేను విజిట్ చూపించేస్తాను. మీకు హౌస్ చూపించిన తర్వాత మీకు నచ్చిందంటే రేట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో నా వరకు ఏంటంటే నేను ఏం చేస్తాను అంటే బిజినెస్. సో మీకు నచ్చింది హౌస్ అంటే సో నెక్స్ట్ యాక్టింగ్. సో రేట్ డిస్కషన్ ఉండదాం, డైరెక్ట్ ఓనర్ని మేము ముందు కూర్చోపెడతాను, మీరు డిస్కస్ చేసుకోండి. రేట్ విషయంలో నేను మీకు ఎంత ఏమంటారంటే
రియాలిటీ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అని మీరు చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ సెంటెన్స్ నడుస్తుంది అవన్నీ మీకు ఇదనే కాదు, వేరే హౌసెస్ ఏదైనా కూడా మనం బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి, మీ వాట్సాప్ స్టేటస్లోనో లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదా, సో రియల్ ఎస్టేట్ గ్రూప్లో మాత్రం షేర్ చేయకండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ హబ్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తారని మీ ముందుకు ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొచ్చేస్తాను. అంటే ఇంకా కమర్షియల్ పర్పస్కి కూడా వేరే ప్లాన్ చేస్తున్నా, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా, కొంచెం ఒక నీట్గా డిజైన్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.